బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి 2 రోజుల్లో 9,276 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం రికార్డు స్థాయిలో 19,180 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నేటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ వంటి పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పలువురు నేతల కుటుంబ సభ్యులు కూడా ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కొన్ని చోట్ల దంపతులు పోటీకి సయ్యన్నారు. ఇలా అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో ఇవాల్టి నుంచి ప్రచారం ఊపందుకోనుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇప్పటికే దాదాపు ఖరారయ్యింది. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా వ్యూహ రచనలో మునిగిపోయారు. ఉన్న కొద్దిపాటి సమయంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఆయా మున్సిపాలిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలను సవాలుగా తీసుకుని కింది స్థాయి నాయకత్వాన్ని సన్నద్ధం చేస్తున్నారు.